శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్ కార్డ్ గడువు తీరినప్పటికీ మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS వెల్లడించింది. దీంతో గ్రీన్ కార్డ్ రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లయింది. సాధారణంగా యుఎస్ఏలో గ్రీన్ కార్డు పొందిన వారు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి 6 నెలల ముందే I-19 ఫామ్ను సమర్పించాలి. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీస్ ఇస్తారు. దీంతో గ్రీన్ కార్డు గడువు తీరిపోయినా ఈ నోటీస్తో వారికి చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగుతుంది. కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయంలో వారు దాన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్గా వినియోగించుకోవచ్చు. తాజాగా ఈ గ్రీన్ కార్డ్ అదనపు వ్యాలిడిటీని 36 నెలలకు పెంచుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త కార్డుల కోసం వేచి చూసేవారు మరింత కాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాను కొనసాగించేందుకు వీలు లభించినట్లవుతుంది. అయితే కండిషనల్ రెసిడెన్సీ తీసుకునే వారి గ్రీన్ కార్డుల గడువు 2 ఏళ్ల పాటే ఉంటుంది. వీరికి తాజా పొడిగింపు వర్తించదు. వీరు ముందుగా నివాస హోదాపై ఉన్న కండిషన్స్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కార్డు గడువు తీరే 90 రోజుల్లోపు దీన్ని చేసుకోవాలి. దరఖాస్తు అనుమతి పొందితే వారికి 10 ఏళ్ల కాలానికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది.